రంజని తెలుగు టైమ్స్ న్యూస్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 144 మంది లబ్ధిదారులకు మొత్తం 35,50,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు 4,000 మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించినట్లు చెప్పారు. అలాగే నిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం సుమారు 400 మందికి ఎల్ఓసీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు సులభంగా సహాయం అందేందుకు తన నివాసంలో ప్రత్యేకంగా సీఎం సహాయ నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, సాగునీరు అందించడం తన ధ్యేయమని పేర్కొన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కోరడంతో నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించనున్నట్లు తెలిపారు. బాసరలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి 225 కోట్ల రూపాయలు మంజూరై ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, ఆసుపత్రుల అభివృద్ధి, అలాగే 28 ప్యాకేజీకి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తానూర్, కుబీర్ మండలాలు సస్యశ్యామలంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయ, పలువురు సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు నేను నారాయణ సాబు ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్తే సంతోషంగా ఎక్కేసి నాకేదో చాలా ఆనందం ఉన్నది, నా జీవితం ధన్యమైంది, ఎందుకంటే ఇట్లా శాంక్షన్ అయింది అని చెప్తే మేము కూడా చాలా సంతోషపడ్డాం. హైదరాబాద్ అంటే ఈ వ్యక్తికి ఏం కాదు, పేరు కావాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. వేరే ఎమ్మెల్యే ఉంటే ఇలా ఎంత పర్సెంటేజ్, అలా ఎంత పర్సెంటేజ్ అనుకుంటారు. ఇప్పటి వరకు మన తాలూకాకు మొత్తం 9 ఉన్నారు తప్ప వేరే ఏమీ జరగలేదు. దానికోసమే మనం ఎంత ఎమ్మెల్యే తోటి ఉంటే అంత ఆయనకు కొండంత బలం. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే మనకు ఎంపీ సాబ్ ఉన్నారు, ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు, ఇప్పుడు మనకు కొత్త చైర్మన్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ సినిమా చూసినట్ట దురంధర్ 1, దురంధర్ 2 చూసినట్టు అనిపిస్తుంది మనకు. యాక్చువల్లీ రియల్ ఏ సీన్ ఉన్నదో అందులో ఉన్నది. కాబట్టి వీళ్ళు మనకు ఒక హీరో లాగా భావించి మనం వీళ్ళ వెంటూ ఉంటే ఇంకా వాళ్లకు డేరింగ్ వస్తుంది, పనిచేసే శక్తి వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే సాబ్ కూడా వారి కోసం కాకుండా నేను మాట ఇచ్చాను, ఆ మాటకు కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఈ రోజు మన కోసం వారు ముందు నడిపిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారికి మనం అండగా ఉండి మున్ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ముదల అసెంబ్లీలో కాషాయం ఎగురుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన వెంటే ఉండి నడిపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గత 10 సంవత్సరాల పాలనలో ఏదైతే మన నిర్మల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఆయన ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి, అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు చేసి కూడా మన బాసరను ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోలేకపోయాడు. కానీ ఈ రోజు ఆయన ఎంతో కృషితో శ్రమించి ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి వారు చెప్పులు అడిగిన విధంగా కూడా వాళ్ళు పోయి ఈ యొక్క ఏదైతే బాసర యొక్క ఆలయ అభివృద్ధి దిశలో ఆయన ఎంతో ఆలోచన చేసి ముందుకు పోయారు. ఈ రోజు మన సంతోషం, వారి యొక్క కోరిక, మన కళ నెరవేరింది. ఏదైతే 372 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ 225 కోట్లు ఈ రోజు అభివృద్ధికి పెట్టాలని చెప్పేసి చేయడం జరిగింది. కాబట్టి వారు చేసినటువంటి కృషిని మనము గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో నాయకులు కేవలం డబ్బు కోసం వస్తారని చెప్పేసి ఆలోచన ఉంది. కానీ ఆలోచన మనలో మార్పు రావాలి. ఏ వ్యక్తి కూడా కేవలం డబ్బు కోసమే రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పేసి ఆలోచన ఉంది. నేను చాలా అదృష్టవంతులు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పూర్వత పుట్టుకొని నేను ఈ పని కూడా చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ, ఏ బీమారీ వచ్చినా కూడా హాస్పిటల్లో పోయినా కూడా భగవంతుడికి ఒకటే కోరుకుంటున్న బీమారులు రావచ్చు. కానీ వ్యాధులు వస్తాయి ఖచ్చితంగా. మనిషి పుట్టిన తర్వాత వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులకు ఏ సాయం కూడా కావాలంటే ఖచ్చితంగా అయ్యేలా నిమ్స్ హాస్పిటల్లో పోతున్నారు. ఎందరో మన పిల్లగాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ చేస్తారు, సార్ మేము ఎక్కడ పోవాలి హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండ్రి, నిమ్స్ అతి మంచి హాస్పిటల్ ఉంది. నిమ్స్ లో వెళ్ళి ఆడ నేను ఎన్ఓసి ఇప్పిస్తా. ఎన్ఓసి అనేది దాదాపు ఈ రోజు వరకు 400 ఎన్ఓసి ఇప్పించిన 3 లక్షల నుంచి
7 లక్షల వరకు 405 ఎన్ఓసీలు ఇచ్చినాను. ఇంకా కూడా ఎవరన్నా వ్యాధులు ఉంటే నిమ్స్ పోతే నేను చెప్తాను, అక్కడ ఆఫీసర్ డాక్టర్స్ చెప్తాను, సూపరింటెండెంట్ చెప్తాను, ఆర్ఎంకు చెప్తాను, మీ వ్యాధి ఎక్కడ తక్కువ అవుతుందని ఎందరో పంపిస్తున్నాను గరీబులకు. ఒక్కసారి లేకుండా సెకండ్ టైం ఎన్ఓసీ ఇస్తాను, సెకండ్ టైం లేకుండా 3వ ఎన్ఓసీ. వాస్తవంగా ఎన్ఓసీ అనేది ఒకటేసారి ఉంటుంది. కానీ నేను నా స్వభావంతో అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా నాకు 2 సార్లు 3 సార్లు ఎన్ఓసీ ఇస్తున్నాను. ఈ అన్ని చేసేది ఒకటే, మీ పుణ్యం నా పిల్లగాళ్ళకి జరగాల, నా కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలా, మీరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఏదైతే ఆపదలో ఉండి హాస్పిటల్లో పోయి వైద్యం అందించుకుంటాం ప్రైవేట్ హాస్పిటల్లో, దానికి ఎన్నో కాలాల నుంచి నడుచుకుంటూ వచ్చిన ఈ ప్రత ముఖ్యమంత్రి సాయ నిధితోని మనకు సాయం చేస్తారు. ఇటువంటి సాయం నేను గెలిచిన తర్వాత 2002 సంవత్సరంలో దాదాపు 4,000 కన్నా పైన చెట్లు ఇయ్యడం జరిగింది. ఈరోజు 147 చెట్లు 34,59,750 రూపాయలు ఈరోజు చెట్లు మా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి చెట్లు అనేది ఇచ్చేది ఏదైతే కార్యక్రమం ఉంది, నేను ఎటువంటి అభిప్రాయం లేకుండా భేదాలు లేకుండా పార్టీకి అతీతంగా దూరం ఉండి ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్లకు ఈ చెట్లు ఇవ్వాలా, వాళ్ళకు సాయం నిధితో ఏమైనా సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో వైజాగ్లో కానీ హైదరాబాద్ లో కానీ స్పెషల్ ఆఫీస్ పెట్టి చెక్లు శాంక్షన్ చేయించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా చెక్లు శాంక్షన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చెక్లు రాలేదని 6 నెలల నుంచి రాలేదు, 9 నెలల నుంచి రాలేదని కొంత బెనిఫిషరీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారో. వాస్తవంగా ఆ చెక్లు ఎందుకు ఆగిపోయినాయంటే హాస్పిటల్ అంతా ఉన్న ఒక స్క్రూటినీ అనేది ఉంటుంది అక్కడ. ఆ స్క్రూటీలో చెక్ మన పేరే వెళ్ళిపోతే అది మొత్తం స్క్రూటినీ హాస్పిటల్ పోవాలా, పేరు రాయాలా, దానికి డిసీజ్ అన్ని రాసి డీటెయిల్ పంపిస్తేనే మళ్ళీ ఆ చెక్ పాస్ అవుతుంది. దానికోసం కొన్ని చెక్లు లేట్ అవుతుంది, దానికి బాధపడే అవసరం లేదు. అన్ని చెక్లు ఏదైతే నా దగ్గర ఇచ్చిందో అన్ని చెక్లు కూడా కొంత అంశమే కానీ కూడా ఆ చెక్లు ఇప్పిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత నేను గెలిచిన ఏదైతే ఉద్దేశంతో ఉన్నా ఇప్పుడే మా సోదరులు చెప్పిన వైద్య విద్య ఇరిగేషన్ సాగు నీరు, ఇలా విద్యా విషయం చూసుకుంటే పాసర్లో కేంద్రీయ విద్యాలయం వస్తుంది, ముదోల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా మొన్న నిర్మల్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి బాసర్ యూనివర్సిటీ కూడా డిక్లేర్ చేశారు. విద్యాపరంగా మనము నిజామాబాద్, హైదరాబాద్, గోకుంట మన పిల్లగాళ్ళు మన ఏరియానే చదవాలని ఇలా కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ సిలబస్ తోని దాదాపు అది కూడా శాంక్షన్ లిస్టులో ఉంది, శాంక్షన్ కూడా అయిపోతుంది. అన్ని విధాలుగా విద్య కోసం ప్రయత్నం చేసి మన పిల్లగాళ్ళు బయట పోవద్దు, ఇక్కడనే చదువు నేరాలని కంకణం కట్టి